కాండవదహనం జరిగిన కొన్ని రోజులకి కృష్ణుడు అర్జునుడు యమునా తీరం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి మయుడు వచ్చి ఇలా అన్నాడు, అర్జున, నువ్వు నన్ను అగ్ని నుంచి కాపాడావు, కృష్ణుడి క్రోధం నుంచి కూడా రక్షించావు, నాకు ప్రాణభిక్ష పెట్టావు, నేను నీకెప్పటికీ రుణపడే ఉంటాను, నన్ను ఏ సేవ చేయమంటావో చెప్పు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, మయాసుర, నువ్వు నాకు వ్యక్తం చేసిన కృతజ్ఞత చాలు, నేను నీతో స్నేహభావంతో ఉంటాను, నువ్వు నా పట్ల అదే స్నేహభావంతో ఉండు, అంతకంటే నాకు వేరే ఏం అక్కర్లేదు అని అన్నాడు. అయినా మయుడు వదలలేదు. తనకి బాగా శిల్పాలు చేయటం వచ్చని, తను పేరుగాంచిన దానవ శిల్పినని చెప్పాడు. దానవుల కోసం అద్భుతమైన అనేక మందిరాలు నిర్మించానని చెప్పాడు. అర్జునుడి కోసం కూడా అద్భుతమైన నిర్మాణం ఏదైనా చేస్తానని అన్నాడు. ఎంత చెప్పినా మయుడు వినకపోయే తలకి అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ ప్రాణం రక్షించినందుకు ప్రతిఫలంగా నువ్వు ఏదేదో చేస్తానంటున్నావు, అటువంటి ప్రతిఫలం నాకేమీ వద్దు. అలాగే ఇంతగా బలవంతం చేస్తున్నావు కాబట్టి నిన్ను పూర్తిగా నిరాకరించి బాధపెట్టను. నువ్వు నాకు బదులు కృష్ణుడు కోసం ఏదన్నా చెయ్యి, అది నా కోసమే ఉపకారం చేసినట్లు భావిస్తాను అని అన్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు తన మనసులో ఉన్న మాట చెప్పడం మొదలుపెట్టాడు. మహాశిల్పి, నా కోసం ఏమైనా చేయాలనుకుంటే నా కోరిక చెప్తాను విను. మహారాజు యుధిష్ఠిరుడు కోసం ఒక గొప్ప సభావనం నిర్మించు. నీ శిల్పకళా నైపుణ్యం, వాస్తు పాండిత్యం పూర్తిగా ఉపయోగించు. మానవ లోకంలో ఇంతవరకు ఎవరూ కనీవిని ఎరుగని అద్భుతమైన కళాఖండం వంటి సభావనం నిర్మించు. అది ఎలా ఉండాలంటే ఎవరెంత ప్రయత్నించినా దానిని పోలిన భవనం నిర్మించడం సాధ్యం కాకూడదు. దేవతలకు, మానవులకు, దానవులకు తెలిసిన శిల్పకళా నైపుణ్యం అంతా ఆ నిర్మాణంలో కనబడాలి. అటువంటి సభావనం మా యుధిష్ఠిరుడి కోసం నిర్మించు అని అన్నాడు. మయుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అంగీకరించాడు. కృష్ణార్జునులు యుధిష్ఠిరుడి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. మరోపక్క మయుడు తన పని మొదలుపెట్టాడు. తను నిర్మించాలనుకున్న సభావనం కోసం 1000 అడుగుల పొడవు, 1000 అడుగుల వెడల్పు, అంటే 10 లక్షల చదరపు అడుగులు ఉన్న రమణీయమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు.